దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 115వ కీర్తన 12వ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనుషుల చేత మరువబడి ఎవరో లేక ఒంటరిగా జీవిస్తూ కన్నెల మధ్యలో కొనసాగింపబడుతూ ఉన్నావేమో. నిన్ను మరువని దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన ఎందుకు నిన్ను మరువుడు అంటే, నీవు ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ లోకమందున్న తల్లిదండ్రులే కన్న బిడ్డలను మరువరు. అలాంటప్పుడు నీ కొరకు ఈ లోకానికి దిగివచ్చి ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎలా మరుస్తాడు? మరువునే మరువడు. మరువని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆధ్యాత్మికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, భౌతికంగా ఆశీర్వదిస్తాడు. నీవు ఆరోగ్యకరంగా, సమాధానకరంగా, క్షేమముగా ఉన్నటే ఒక ఆశీర్వాదం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుటే ఒక ఆశీర్వాదం. ఈ లోకమందు దేవుని చేత నువ్వు ఏర్పరచబడ్డావే, ఆ ఏర్పాటే దేవుని ఆశీర్వాదం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ ఆశీర్వాదం కావాలో, ఏ మేలు కావాలో దేవుడు తన చిత్తానుసారంగా నీకు జరిగించునుగాక. కనుక దేవుని జ్ఞాపకములో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను మర్చిపోలేదు కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.